వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియోలో విశ్వ శ్రీ సభ అధినేత అయిన పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క మరణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క అసలు పేరు జార్జ్ మారియో బొర్గోగ్లియో. వీరు 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో ఉన్న బ్యూనస్ ఎయిర్స్ లో జన్మించారు. వీరు పూర్వీకులైన పోప్ బెనడిక్ట్ 16th గారు రాజీనామా చేయడంతో 2013 మార్చి 13న 266వ పోపుగా బాధ్యతలు తీసుకున్నారు. అమెరికా నుండి వచ్చిన మొట్టమొదటి పోప్ మరియు జేసు సభకు చెందిన మొట్టమొదటి పోపు కూడా వీరే. వీరు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని గౌరవించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఫ్రాన్సిస్ గా పేరును మార్చుకొని 266వ పోపుగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే పోప్ ఫ్రాన్సిస్ గారు పోప్ అయ్యేంత వరకు బ్యూనస్ ఎయిర్స్ కి ఆర్చ్ బిషప్ గా పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో పోప్ గారు కాస్త అనారోగ్యానికి గురయ్యారు. 2025 ఫిబ్రవరి 14న శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ గారు రోమ్లో ఉన్నటువంటి అగోస్టినో జెమిలీ ఆసుపత్రిలో చేరారు. ఫిబ్రవరి 18న వైద్యులు అన్ని టెస్టులు చేసి డబుల్ నిమోనియా అనగా 2 ఊపిరితిత్తుల్లో వాపు ఉంది అని నిర్ధారించారు. అలా 38 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచి పోపు గారికి వైద్యం అందించారు. 38 రోజుల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో వాటికన్ లో వారి నివాసమైన కాసా శాంటా మార్తాకు తిరిగి వచ్చారు పోపు గారు. 38 రోజుల తర్వాత మార్చి 23న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన కొన్ని వారాలకే ఆరోగ్యం తిరిగి క్షీణించడంతో 2025 ఏప్రిల్ 21 సోమవారం రోజు ఉదయం 7:35 పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ లోక యాత్రను చెలించి పరలోకానికి చేరుకున్నారు. ఆయన మరణాన్ని 9:45 అపోస్టలిక్ ఛాంబర్ కి చెందిన కమర్లెంగో కార్డినల్ కెవిన్ ఫెరెల్ గారు ఇలా ప్రకటించారు. ప్రియమైన సోదరీమణులారా, మా పరిశుద్ధ తండ్రి ఫ్రాన్సిస్ గారు మరణించారని దుఃఖభరిత హృదయముతో ప్రకటించవలసి ఉంది. ఈ ఉదయం 7:35 రోమ్ బిషప్ అయిన ఫ్రాన్సిస్ గారు పరలోకపు ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన జీవితాంతం ప్రభువు మరియు ప్రభు సంఘానికి సేవ చేయడానికే అంకితమయ్యారు. ఆయన మనకు సువార్త విలువలను విశ్వాసపూర్వకంగా, ధైర్యంగా, విశ్వవ్యాప్తి ప్రేమతో జీవించమని బోధించారు. ముఖ్యంగా పేదల పట్ల, తక్కువ చూపు కలిగిన ప్రజల పట్ల ఆదరాభిమానం చూపించమని, వారికి తోడుగా ఉండమని ఆయన ప్రకటించారు. క్రీస్తు ప్రభుకు నిజమైన శిశువుడుగా ఆయన మనందరికీ మాదిరికరంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆ మాదిరికరానికి మనమందరం కూడా కృతజ్ఞతలము. మేము పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మను అనంతమైన కరుణగల త్రిగుణాత్మక దేవుని ప్రేమలో అప్పగిస్తూ ఉన్నాము అని కార్డినల్ గారు ప్రకటన చేశారు. ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ గారి వయసు 88 సంవత్సరాలు. ఫ్రాన్సిస్ గారి యొక్క మోకాళ్లలో రాడ్లు ఉండడం వల్ల వీల్ చైర్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. 2021లో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినప్పుడు ఆ సమయంలో ఆయన పెద్ద పేగులో 33 సెంటీమీటర్లు అనగా 13 అంగుళాల పేగును తొలగించారు. తర్వాత 2023లో ఆ పేగులో కాస్త ఇన్ఫెక్షన్ రావడంతో మరి కాస్త పేగును మరియు ఉదర హెర్నియాను సరిచేయడానికి ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో పోప్ ఫ్రాన్సిస్ గారు 9 రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క వయసు పెరిగే కొద్దీ ఆయనను తరచూ శ్వాస సంబంధిత వ్యాధులు వెంటాడుతూనే ఉన్నవి. 2023 నవంబర్లో ఫ్లూ మరియు ఊపిరితిత్తుల వాపు కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగవలసిన మీటింగ్ ను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. 2024 ఏప్రిల్లో పోప్ ఫ్రాన్సిస్ గారు వారి యొక్క అంత్యక్రియల కోసం ఒక లిటర్జికల్ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగానే వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించబడుతున్నవి మరియు ఈ పుస్తకం ఆధారంగానే దివ్య బలిపూజ కూడా జరగబోతోంది. ఈ పద్ధతి ప్రకారమే వారి యొక్క మరణ ధృవీకరణ ఆయన చనిపోయిన గదిలో కాకుండా చాపల్లో జరిపిస్తున్నారు. దివ్య బలిపూజ పూర్తయిన వెంటనే వారి యొక్క పవిత్ర శరీరాన్ని పేటికలో ఉంచుతారు. అపోస్టలిక్ వేడుకల మాస్టర్ ఆర్చ్ బిషప్ డివెంగో రెవెల్లి గారి యొక్క ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క అంత్యక్రియలు సాధారణంగా నిర్వహించాలి అని తెలుస్తూ ఉంది. వాటికన్లో ప్రపంచ గౌరవం కన్నా పునరుత్థానమైన క్రీస్తులో ఉన్న సంఘ విశ్వాసానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈస్టర్ కి పోప్ ఫ్రాన్సిస్ గారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని గొప్పగా ఘనంగా కొనియాడారు.
పవిత్ర గురువారం రోజున 12 మంది అపోస్తల కాళ్లు కడిగే సాంగ్యం ఈ సంవత్సరం జైల్లో ఉండే ఖైదీలను మరియు దిక్కు మొక్కు లేకుండా అనాథులుగా శరణాలయంలో ఉండేవారిని తీసుకొని వచ్చి వారి కాళ్లు కడిగారు. ఆ సమయంలో సేవ, కరుణ, దయ, ప్రేమ కలిగి జీవించాలి అని ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ గారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ చాలా చురుకుగా కథోలిక స్త్రీ సభను ముందుండి నడిపించేవారు. పోపుగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా విషయాల్లో వారి యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు. తోటి వారిని క్షమించలేకపోవడం, తోటి వారిని ప్రేమించలేకపోవడం కూడా పాపమే అని చెప్తూ ఉండేవారు. ప్రజలందరూ కూడా సోదరి భావంతో కలిసి మెలిసి ఉండాలని, ఒకరి నుండి ఒకరు మంచి విషయాలు నేర్చుకోవాలని, దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ప్రజలందరూ శాంతియుతంగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఉండేవారు. అలాగే కథోలిక స్త్రీ సభలో మహిళలు కూడా స్థానం ఇవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ గారు కోరుకుంటూ ఉండేవారు. స్వలింగ సంపర్కులను కూడా మనం గౌరవించాలి అని చెప్తూ ఉండేవారు. ఈ విధంగా పోప్ ఫ్రాన్సిస్ గారు అనేకమైనటువంటి మంచి మంచి సిద్ధాంతాలను కథోలిక స్త్రీ సభలోనికి తీసుకొని వచ్చారు. ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పి ప్రపంచ శాంతి దూతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పేద ప్రజలను మరియు అణగారిన ప్రజలను ప్రేమించాలని, వారికి అండగా నిలబడాలని పోప్ ఫ్రాన్సిస్ గారు కోరుకుంటూ ఉండేవారు. పోప్ ఫ్రాన్సిస్ గారు ఎంత అనారోగ్యంతో ఉన్నా కూడా కథోలిక స్త్రీ సభను మరియు ఈ భారమైన సేవను ఎప్పుడు కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కథోలిక స్త్రీ సభను అందరినీ కూడా ఒకే త్రాటిపైన నడిపించి మనందరికీ కూడా ఆయన మార్గదర్శకంగా ఉన్నారు. కాబట్టి పోప్ ఫ్రాన్సిస్ గారు కోరుకున్నట్లుగా మనందరం కూడా సేవ, కరుణ, దయ, ప్రేమ కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు మన పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క మరణానికి సంబంధించిన కొన్ని విషయాలు. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.